ఛేదించిన ధర్మపురి పోలీసులు. బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం రికవరీ. జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును ధర్మపురి పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి చోరీకి గురైన ఆస్తిని రికవరీ చేశారు. ధర్మపురి ఎస్ఐ మహేష్ వివరాలను వెల్లడించారు. ధర్మపురికి చెందిన లత అనే మహిళ తన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి 2 తులాల బంగారు ఆభరణాలు, 14 తులాల వెండి ఆభరణాలు అపహరించినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర సమాచారాన్ని సేకరించి కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి చోరీకి గురైన 2 తులాల బంగారు ఆభరణాలు, 14 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడు గతంలో చేసిన ద్విచక్ర వాహన చోరీ కేసును కూడా వెలికితీసి వాహనాన్ని సైతం రికవరీ చేశారు.